దెంగితే షేప్ అవుట్ అవుతాం. ఫలక్నామా దాసా? కాదు, వైఎస్ జగన్. ఇగో ఒక లార్జ్ కలుపు, అలా సల్ల నీళ్ళు పోయి, సోడా గిడ మనకు పడదు. గిత్త ఓటి పెట్టు, గిత్తత్త షోరు అయి ఒక్క పెగ్గేసుకున్నాక మాట్లాడతా. ఏం చూస్తున్నావే? కాన్బెరీ లగాతి చల్ పెగ్మిలా. నీ అమ్మ ఫలక్నుమా దాస్ సినిమా చూసినప్పటి నుంచి నాలుక వీకేస్తుంది. ఇప్పుడు సెట్ అయింది. నిన్ను చూస్తుంటే నాకు కూడా తాగాలనిపిస్తుంది. అరే తాగు మామా, లటకని లేపాలి, ఆడ పెట్టాలా, తాగు. కచ్చగొట్టినవా? ఆ బోసుగాని కూడా ఫోన్ చేయి, ఏడ చచ్చిండో. ఆయనకి దొడ్డికెట్టిందంట. అయితే ఏమైంది? మన దగ్గర పైకాన్ లేవా, అందులో పేపర్లు లేవా? వచ్చి ఇన్నే కూర్చోమను. జరిగితే జారిపోతుందంటనే లాగ్లకెళ్ళి. ఎబ్బే, మనం హైదరాబాద్ నుండి బాగానే మంది అవుతున్నాం కానీ ఆంధ్రాలో ఉన్న మనవుల పరిస్థితి ఆలోచిస్తుంటేనే బాధ అవుతుంది. వాళ్ళకేమైంది? జగన్ వచ్చిండు కదా, మంచిగానే చూసుకుంటాడు. తీ, ఏం మంచిగా చూసుకోవడమో ఏమో, 4 రోజులైతే మందు కూడా దొరికేటట్లేదు. అంతగానం ఏమైందే? ఆంధ్రాలో మందు బ్యాన్ చేస్తున్నారంట. అవును కదా. అక్కడున్న మన దోసగాల పరిస్థితి ఏందే? ఏముందే, వీకెండ్స్లో హైదరాబాద్ వస్తారు, గుద్దవాళ్ళు తాగుతారు, తింటారు, పోతారు. తెలంగాణకి వెళ్ళి ఆంధ్ర వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి తెలంగాణకు వస్తున్నారనమాట. అట్లా అంటున్నావా? అనుకో. మరి పొద్దుంతా కష్టపడి వచ్చినోడు పెగ్గేసుకోవాలంటే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోవాలా? నువ్వు ఆ మాట అనకే, నా కిందికే లోనుకుతుంది. ఇది తప్పబ్బా, మనోళ్ళు ఉండలేరు మందు లేకుండా. జగనన్న, ఒక చిన్న ఐడియా. మందు బంద్ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? బాగా తాగి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, పిల్లలను కొడుతున్నారు, హెల్తులు ఖరాబ్ అవుతున్నాయనే కదా. వాళ్ళు తాగేదానికన్నా ఎక్కువ తాగుతున్నారు కాబట్టి అట్లా చేస్తున్నారు. సో వాళ్ళని తక్కువ తాగేలాగా చేయాలి. తాగేటోడు మూతి దగ్గర పోయి ఎట్లా ఆపుతామే? ఆపచ్చు. వైన్ షాప్కి ఆధార్ కార్డ్ లింక్ పెట్టాలి. మనిషికి ఒక బియరు లేకపోతే ఒక క్వార్టర్ అని రూల్ పెట్టాలి. గుద్ద నేలకేసి గసాయించుకున్నా అంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదు. ప్రాబ్లమ్ సాల్వ్. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చినాడు, రాత్రి కాగానే ఒక పెగ్గేసుకొని పెళ్ళాం పక్కలో హ్యాపీగా పండుకుంటాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉందే. ఈ తాగుబోతులందరూ వాళ్ళ పెళ్ళాం పిల్లల ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఫుల్ బాటిల్ దింగిపోతారు తెలుసా? అది కూడా కరెక్టేనే. ఈ సాలిగాల ఆశకి హద్దుండదు, గుద్దకి సిగ్గుండదు. అందుకే చిల్డ్రన్స్ అండ్ లేడీస్ ఆధార్ కార్డ్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అని స్టాంప్ వేయాలి. మరి లేడీస్ తాగాలనుకుంటే? అరే, మన తెలుగు ఆడోళ్ళు లక్షల్లో ఒక్కలే తాగుతారే మనలాగా. మన బోస్ లాంటి వాడిని ఒకరిని పట్టుకొని చెరో 90 వేసుకోవాలా, సరిపోతుంది. సెట్. రోజుకో బియర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు, పెద్దగా డబ్బులు కూడా ఖర్చు కావు. సూపర్ సూపర్ సూపరో సూపరు. ఎయ్ జగనన్న, నీకొకటే చెప్తున్నా, నువ్వు 100 మంచి పనులు చేయి. నిన్ను మంచోడు అంటారో లేదో నాకు తెలీదు, ఈ ఒక్క పని చేయి చాలు, నిన్ను దేవుడు అంటారన్నా. అవును, మరి ఫంక్షన్స్లోకి మందు కావాలంటే? మొగుడు చచ్చి ముండేడుస్తుంటే రంకు మొగుడు వచ్చి లంగలాగిండంట. ఈడ అసలుకే లేక గుద్దెండుతుందే తల్లి అంటే జంక్షన్లో ఫంక్షన్ అంటమైందే. అరే, మరి ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళకు కూడా దారి చూపెట్టాలి కదా. ఏముందే, ఇంట్లో ఫంక్షన్ ఉంటే పోలీస్ స్టేషన్ పోయి, ఇగో ఈ రోజు మా ఇంట గీ ఫంక్షన్ ఉంది, గింతమంది వస్తారు, గింతమందు కావాలి అని అర్జీ పెట్టుకోవాలి. ఆ లెటర్ తీసుకుపోయి వైన్ షాప్లో వేయాలి, మందు కొని తెచ్చుకోవాలా, తినాలి, తాగాలి, షిందేయాలి. బా, ఏడికెళ్ళొస్తాయి నీకు ఐడియాలు? ఇగో గిద్దాక్తే ఇట్లనే వస్తాయి. మందు తాగిన వాళ్ళందరూ మనల్ని వేసుకుంటారేమోనే. పీకిరితి, ఏం దాగకుండా తినకుండా 100 బతికి ఏం లాభమే? దోస్తులతో కలిసి మంచిగా తాగినమా, కడుపు నిండా మంచిగా తిన్నమా, ఎవడన్నా అడ్డొస్తే గుద్దబగల దెంగినమా, గంతనే. ఇట్లా 50 ఏళ్ళు బతికితే చాలు, యాపీ. ఇందాక డైలాగ్ ఫలక్నామా దాస్ మూవీలోది కదా, నీకు నచ్చిందానే మూవీ? ఏం సినిమానే అది? ఏముందల్లా?
ఏమైంది? హైదరాబాద్ గుద్దబాలు చూపించింది కదా సినిమాలా. బొచ్చు చూపించిండ్రు. నేను ఓల్డ్ సిటీలో పుట్టిన సైదాబాద్ పూసల్ బస్తీ. నాకన్నా ఎక్కువ తెలుసా ఆనికి? మొడ్డకు మొలతాడు కట్టినంత మాత్రాన మొగోడైపోడు. ఆయనకి ఫలక్నామా పక్కనున్న చంద్రాయన్ గుట్ట శంషీర్గంజ్ కూడా చక్కగా తెలియదు కదనే. నీ అమ్మ ఫలక్నామా కట్ట కింద పోషమ్మ గుడికాడ కూసిన ముసల్దాన్ని అడిగినా దీనికంటే కిర్రాక్ కథలు చెప్తుంది. అంటే నీకు మూవీ నచ్చలేదా? నచ్చలేదని నేను అన్ననా? గుద్దల మాటలు అన్నీ మాట్లాడతావు, మళ్ళీ నేను అన్నానా అంటావు. చూడు సీత, ఓల్డ్ సిటీ మీద సినిమా తీస్తే స్క్రీన్ చినిగిపోవాలి, అంతేగాని సగం సగం సినిమా తీసి సంక నాకిచ్చుకునే బదులు తీయకుండా ఉండడం బెటర్. నువ్వేమి ఇట్లా అంటావు, ఆ హీరోగాడేమో అందరిని పిచ్చిలని జడుకులు అంటాడు. నీ గురించి నువ్వు ఎన్ని బూతులన్నా మాట్లాడుకో, కానీ తప్పు లేకుండా పక్కనోడంటే మాత్రం గుద్ద మీద్దంతే గద్దలాగే ఎగురుతావు. అయితే ఓకేలే. Namaste, Seven Arts Cult. Finally, alcohol is the only solution for so many problems. So please don't ban alcohol in Andhra. మన దోస్తుగాళ్ళంతా పరిశానలో పట్టం లేకపోతారు. And మనిషి అన్నాక తాగాలే, తినాలే, డెంగు అనాలే. And we hope you like this video. So please don't forget to like, share, comment and subscribe to our channel Seven Arts. Don't forget to click on the bell icon. మరి ఇక్కడ ఏంది? గుడ్డకు ముల్దారం కట్టుకున్నంత మాత్రాన మొగోడైపోడు. Anki. Fuck it! Seriously? ముడ్డకు ముల్దారం కట్టుకున్నంత మాత్రాన మొగోడైపోడు. ఆయనకి ఫలక్నామా పక్కనున్న సైదాబాద్. I fuck it! నీ అమ్మ ఫలక్నామా పక్కనున్న చంద్రాయన్ గుట్ట శంషీర్ ఫలక్నామా కట్ట కింద ఉప్పు లేకుండా నీ మీద అల్ల నీళ్ళు పోయి సోడా గిడ అని పడదు. జిత్త ఏ జరిగితే జాగ్రత్త మర్చిపోయా. Thank you.